అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది. ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే హైవేలో ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో అండి. డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో మీకు చెంగిచెర్ల చౌరస్తా దాటగానే పిల్లర్ నెంబర్ 131 131 పిల్లర్ దగ్గర లెఫ్ట్‌కి రండి. ఫస్ట్ రైట్ చివర్లో మన ఆఫీస్. మీకేం డౌట్ అనిపిస్తే గూగుల్ మ్యాప్‌లో వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపించేస్తుంటది. ఇంకా ఈజీగా కింద నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్‌లో వాట్సాప్‌లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి అంతే. వెంటనే ఆటోమేటిక్ లొకేషన్ వచ్చేస్తుంది మీకు. ఈరోజు వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోస్ ఎగ్జాక్ట్ ప్లేస్ టాప్ ఎండ్ అండి. వెహికల్ వచ్చేసి డ్యూయటోన్లో ఉంటుంది మనకి. వెహికల్ పెట్రోల్ వర్షన్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 48,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చేసి 5/5 అలవెల్స్ ఉంటాయి. అండ్ వెహికల్కి వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనం అన్ని అలవీల్స్ వస్తాయి. 4/4 అంటే ఏ గ్లాస్ కానీ ఏది చేంజ్ చేయాలి. అన్ని టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి, షోరూమ్ డోర్సే ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. టాటా ఆల్ట్రోజ్ డ్యూల్ టోన్లో ఉందండి వెహికల్. డిక్కీ సైజ్ చూసుకుందాం మనం ఒకసారి. వెహికల్ అయితే చూసుకోవచ్చు. కొత్త వెహికల్ లానే ఉంది వెహికల్. ఎలాంటి రస్ట్ కానీ ఏది లేదు, చాలా నీట్గా ఉంది. అండ్ స్టెఫ్నీ కూడా మనకి అన్యూజ్డ్ కొత్తగా ఉంది. స్టీల్ స్టెఫ్నీ ఉంది. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మనకి. నెక్స్ట్ ఇంటీరియర్ చూసుకుందాం మనం. బ్యాక్ సీట్స్ చూసుకోవచ్చు అండి, చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. నెక్స్ట్ రూఫ్ చూసుకుందాం మనం. రూఫ్ అయితే ఎక్సలెంట్ ఉంది. వెహికల్కి వచ్చేసి మనకి రేర్ ఏసీ కూడా ఉంటుందండి. బ్యాక్ సైడ్ వల్ల కూడా ఏసీ ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ. సీట్లు అయితే నీట్గా ఉన్నాయి సీట్స్. డోర్స్ కూడా చూసుకోవచ్చు మనకి. కీలెస్ ఎంట్రీ ఉంటుందండి మనకి ఇక్కడ. ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. సీట్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. ప్యాసింజర్ సీట్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. అండ్ డాష్ బోర్డ్ చూసుకుందాం. చాలా నీట్గా ఎక్సలెంట్ ఉంది డాష్ బోర్డ్. స్టార్ట్ చేద్దాం ఒకసారి. మనకి కీలెస్ ఎంట్రీ ఉంటుందండి ఇక్కడ. ఇక్కడ రీడింగ్ చూసుకోవచ్చు మనకి 48,739. కేవలం 48,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. ఏసీ కూడా చూసుకుందాం. స్టైలిష్గా ఉందండి డిస్ప్లే కూడా మనకి ఇక్కడ. డిస్ప్లే కానీ చూసుకోవచ్చు. ఆప్షన్స్ మనకి ఇక్కడ గేర్లు చూసుకోవచ్చు. 1 2 3 4 5 +1 రివర్స్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా వచ్చింది. స్టీరింగ్ దగ్గర చూసుకోవచ్చు మనకి. కంట్రోల్స్ అన్నీ స్టీరింగ్ దగ్గరే ఉంటాయండి. టోటల్ కంట్రోల్స్ అన్నీ. ఏసీ అయితే ఫుల్ చిల్డ్ ఉంది. ఏసీ ఇష్యూ ఏం లేదు. టోటల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా చల్లగా వస్తుంది. కీ కూడా చూసుకోవచ్చు మనకి. స్టైలిష్గా ఉంటుందండి కీ కూడా. వెహికల్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు అండి. 2 వచ్చేసి మనకి సీట్ దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఒకటి. టోటల్ 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్కి. ఇక్కడ 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్, అన్లాక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్. అప్రాన్ చూసుకోవచ్చు అండి మనకి. రైట్ సైడ్ అప్రాన్ డిస్టర్బ్ ఏం లేదు, జెన్యున్ ఉందండి ఇది. లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, సీల్ ఉంది. ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు. బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఉంది, షోరూమ్ బ్యాటరీ ఉంది. టోటల్ ఇంజన్ వ్యూ చూసుకోవచ్చు మనకి. చాలా నీట్గా ఉందండి ఇంజన్. చాలా నీట్గా ఉంది ఇంజన్. టోటల్ షోరూమ్ మార్కింగ్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. షో పట్టి కూడా ఒరిజినల్ పట్టి ఉంది మనకి. బానెట్ కూడా షోరూమ్ బానెట్ ఉంది. ఏది చేంజ్ అయితే అవ్వలేదు.
వెహికల్ మొత్తం చూసి కానీ వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉంది. 2022 టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌జెడ్ ప్లస్ ఫుల్ టాప్ అండ్ వెహికల్. వెహికల్‌కి వచ్చేసి 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. 4కి 4 అలవీస్ రావడం జరుగుతుంది. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి కేవలం 48 మాత్రమే దింగి టోటల్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్‌లో 1 రూపీ కూడా వర్క్ లేదు. జస్ట్ మీరు పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. నాన్ స్టాప్ 1000 కిలోమీటర్ పోయినా ప్రాబ్లమ్ ఉండదు. వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ ఎక్స్‌పెక్ట్ చేసేదండి 7,10,000గా చెప్తున్నారు. 7,10,000 ఫిక్స్ అమౌంట్‌గా దీనిలో కూడా కొంచెం బార్గెయిన్ చేస్తాను. ఈ వెహికల్‌కి వచ్చేసి మనకి 90% లోన్ చేస్తాను. సిబిల్ ఉంటే మాత్రం 90కి 90% వస్తుంది లోన్ మీకు. డైరెక్ట్ వెహికల్ చూసుకోండి. మీకు డైరెక్ట్ ఓనర్‌తో మాట్లాడిపిచ్చేసి రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ.